తెలంగాణ ఉద్యోగాలను కాదు కోదండరాంని కాంగ్రెస్ అనే కాకి ఎత్తుకెళ్లిందన్నారు టీఆర్ఎస్ ఎంపీ సుమన్. కాంగ్రెస్ డైరెక్షన్ మేరకు కోదండరాం పనిచేస్తున్నారని ఆరోపించారు సుమన్. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను చూసి మౌనంగా ఉన్న కోదండరాం టీఆర్ఎస్ పాలన కనీసం 10 ఏళ్లైనా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల పాలన 58 ఏళ్లు చూసిన కోదండరాం గారికి కేసీఆర్ పాలనకు 10 ఏళ్లు చూసే ఓపిక లేదా అని అడుగుతా ఉన్నాం. అంటే లేదు, అది అందరికి తెలిసిపోతుంది, అర్థమవుతుంది. కోదండరాం గారి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. కోదండరాం గారి దగ్గర హిడెన్ ఎజెండా ఉంది. కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రజలకు చేరువ కాకుండా ప్రతి కార్యక్రమం మీద బురద జల్లాలి, ప్రతి కార్యక్రమంలో ప్రజల దృష్టిని మరల్చాలనేటటువంటి ఒక నీచమైనటువంటి కుట్రకు వారి వల్ల ఒక పావుగా మారిపోయాడు. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర క్షేమం కాంక్షించేటటువంటి వ్యక్తులైతే ఈ రకంగా చేయరు. అంటే దీన్ని బట్టే కోదండరాం గారు ఇవాళ ఎటు దిక్కున్నారో అర్థమైపోతా ఉంది. ఆయన ఇవాళ దొంగలతోని వేదికలు పంచుకునేటటువంటి కోదండరాం గారు ఇవాళ అంతా వేరే వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పెద్ద పుణ్యపురుషుట, రేవంత్ రెడ్డితో వేదిక ఎట్లా పంచుకుంటున్నావు కోదండరాం గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఉద్యమకారుడైందా? జీవన్ రెడ్డి గారు నీకు ఉద్యమకారుడైందా? జైపాల్ రెడ్డి గారు కూడా ఉద్యమకారుడా? ఇవాళ